మంచిది. ఈరోజు మనం 65వ కీర్తన 9, 10 వచనాలను మనం ధ్యానించబోతూ ఉన్నాం. ఈ 2 వచనాలు మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే అక్కడ ఒక వ్యవసాయానికి సంబంధించిన భాష మనకు అక్కడ కనబడుతూ ఉంటుంది. అయితే ఈరోజు మనం దాన్ని ఆధ్యాత్మికమైన కోణంలో ఆలోచన చేసి మన జీవితాలకి వాటిని అన్వయించుకుందాం. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, దేవుడు ఒక వ్యవసాయకుడిగా కనబడతా ఉన్నాడు. కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు. దేవుని నది నీళ్లతో నిండి ఉంది. ఇక తర్వాత 10వ వచనంలో, విస్తారమైన నీళ్లతో దుక్కులను తడిపావు. ఆ తర్వాత వాన జలుల చేత దానిని పదును చేయుచున్నావు. అంటే 3 విషయాలు మీరు గమనిస్తారని అలా చదివా. ఒకటి, తడిపాడంట భూమిని. రెండోది, విస్తారమైన నీళ్లతో దాని దుక్కులను నింపాడు. మూడవది, వాన జలులతో పదును చేశాడు. వీటన్నిటికీ ఏం కావాలి? నీళ్లు కావాలి. ఎక్కడున్నాయి నీళ్లు అంటే, దేవుని నది నీళ్లతో నిండి ఉంది. మీరు ఎప్పుడైనా చూసారా దేవుని నది? మీరు చూసారా? చూసే ఉంటారు. మీరు చూశారు, అందరూ చూశారు, కానీ చూడలేదని చెప్తున్నారు. ఆ నది ఏంటో తెలిస్తే ఆ చూసామని అంటారు మీరు. నేను చాలా దగ్గరగా వెళ్ళి చూసా. ఎంత దగ్గరగా వెళ్ళారంటే, మా ఫ్లైట్ దానికి ఆ నది పైన వెళ్తుంది. ఎంత విస్తారంగా మేఘాలు దట్టంగా ఉన్నాయంటే పైన అసలు స్పాంజ్ ముక్కల్లాగా, ధర్మకోలు గుట్టల్లాగా అలా గుట్టలుగా ఉంది. మనం ఎక్కడి నుంచి చూసేది మేఘాలు కొన్నే మనకు కనబడతాయి. వాటి పైనుంచి వెళ్తూ ఉంటే ఎంత అద్భుతంగా నేను దాన్ని చూసి ఆశ్చర్యపోయి, అయ్యో బాబోయ్, ఏంటిదో పెద్ద నదిలాగుంది. అక్కడి నుంచి గ్లాసులో చూస్తే అదో పెద్ద నదిలా కనపడుతుంది. ఆ గుట్టలుగా ఏమిటి? మేఘాల్లో ఏముంటాయి? నీళ్ళు ఉంటాయి కదా, మీకు తెలుసు. ఈ ఎండకి సముద్రం వేడెక్కి ఆవిరై పైకి వెళ్ళి అవి మేఘాలుగా ఉంటాయి. అవి కరిగినప్పుడు వర్షాలు పడతాయి. కరగాలంటే అది కిందకి దిగాలి. అవి గాలికి తోసుకుంటా డౌన్ రావాలి, అప్పుడు కరుగుతాయి. అక్కడ ఉన్నంత వరకు కరగవు, ఫ్రిడ్జ్లో ఉన్నట్టుంటాయి. చాలా అద్భుతమైనది. సో ఇప్పుడు మనం మేఘాల గురించి కాదు, నీళ్ళ గురించి కాదు. నీళ్లు అనగా దేవుని వాక్యము. దేవుడు వ్యవసాయకుడిగా మనం చూసుకుంటే ఈ నీళ్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే, దేవుని వాక్యానికి సాదృశ్యంగా ఉంది. మనం గతంలో విన్నాం, యేసు ప్రభువారు ఆ పండుగలో గుమ్మం దగ్గర నిలబడి ఏమంటున్నాడు? మీలో ఎవరికైనా దాహంగా ఉంటే వచ్చి నా దగ్గర దాహం తీర్చుకొని అన్నాడు. ఏముంది ఆయన దగ్గర? నీళ్ళు ఉన్నాయనా? కాదు, వాక్యం ఉంది. అలాగే సమరయ స్త్రీతో కూడా చెప్తాడు ఆయన బావి దగ్గర, నేనిచ్చే నీళ్లు నువ్వు తాగితే ఇంకెప్పుడు నీకు దాహం ఏదన్నాడు. అంటే ఏమిటి ఆయన దగ్గర ఉన్నది అంటే వాక్యం. అసలు ఆయన ఎవరు అంటే వాక్యం. ఆదిలో వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే కింద 14 వచనంకి వచ్చేసరికి కృపా సత్య సంపూర్ణుడై మన మధ్యకి వచ్చాడు. అంటే మన మధ్యకి వచ్చింది ఏంటి? అది వాక్యం వచ్చింది. దేవుని నది విస్తారమైన నీళ్లతో నిండి ఉంది. ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే భూమిని ఫస్ట్ తడుపుతున్నాడు. భూమి అనగా మనమే. భూమిని జస్ట్ అలా తడిపాడు. రెండోసారి ఏం చేశాడంటే తడిసిన భూమికి నీళ్లు ఫుల్గా పెట్టాడు. మూడోసారి ఏం చేశాడంటే వాన పంపించి వాటిని పొదును పెట్టాడట. వాన జల్లుల చేత దానిని పదును చేయుచున్నారు. ఇప్పుడు మీకు కొద్దిగా అర్థమయ్యేలాగా తీసుకుని వెళతా ఆధ్యాత్మికంగా. దేవుడు భూమిని తడిపాడు అంటే ఆయన సువార్త.
సువార్త ఏమి ఇంత బైబిల్ అంతా ఎవరు ఎక్కడ ఏమి పాఠంలాగా చెప్పరు, సింపుల్గా చెప్తారు. మన కోసం ఎవరు వచ్చారు, మన కోసం ఎవరు బలయ్యారు, మన పాపముల కోసం ఎవరు శిక్ష అనుభవించారు. యేసుక్రీస్తు ఒక్కడే మన పాపములను తొలగించగలిగిన వాడు, ఆయన పాపము లేనివాడు. ఆయన మరణించాడు కానీ పునరుద్ధానుడై తిరిగి లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను మళ్ళా లెగుస్తారు, ఇక వాళ్ళకి చావు లేదు. కాబట్టి ఇది సువార్త. ఇలా భూమిని తడిపినప్పుడు చాలామంది అంగీకరించారు. అంగీకరించిన వారిని ఏం చేశాడంటే ఇలా కూర్చోపెట్టి సహవాసంగా ఏం చేస్తున్నాడు, వారి దుక్కులను విస్తారమైన నీళ్లతో తడిపి, మనం అందరం కూడా జస్ట్ ఒకప్పుడు అలా తడిసి చిలకరింపులాగా లేకపోతే అలా తడిసి సువార్తను విని ప్రభులోకి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? ఇప్పుడు మనల్ని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఫుల్గా వాటర్ పెట్టాలనుకున్నాడు, ఫుల్గా నీళ్లు పెట్టాలనుకున్నాడు. ఎందుకు పొలంలో ఫుల్గా నీళ్లు పెడతారు? మీరే చెప్పాలని. నీళ్ళుంటే ఎండిపోద్దా? సరే, నాకు అర్థమైంది చెప్తాను. ఎందుకు నీళ్లు ఫుల్గా అంటే నీళ్లు భూమిలోకి లోతుగా ఇంకాలి. పైన జల్లితే ఎంత కిందకి వెళ్తాయి నీళ్లు భూమిలోకి వెళ్ళవు. నీళ్లు దిట్టంగా పెట్టడం వలన, ఫుల్గా పెట్టడం వలన నీళ్లు భూమి పీల్చుకుంటుంది, ఇంకొద్ది లోపలికి వెళ్తుంది. అంతేకాదు క్రాకులు ఉంటాయి నీళ్లు లేనప్పుడు. ఈ నీళ్లు ఫుల్గా పెట్టడం వలన పగిలిన క్రాకులు ఏమవుతాయి? అతుక్కుపోతాయి. నీళ్లు ఫుల్గా పెట్టడం వల్ల గట్టిగా ఉన్న నేల మెత్తగా గుజ్జులాగా అయిపోతుంది. నీళ్లు ఫుల్గా పెట్టడం వల్ల అక్కడక్కడ ఎత్తు పల్లాలు, రాళ్ళలాగా, దెబ్బల్లాగా, చిన్న చిన్న గడ్డల్లాగా ఉన్నాయన్నీ కరిగిపోతాయి. అర్థమవుతుందిగా? దేవుడు మనల్ని పిలుచుకున్న తర్వాత, ముందు అలా తడిపి పిలుచుకున్న తర్వాత ఆయన మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ఫుల్గా తడపాలనుకుంటున్నాడు. నీళ్లు ఫుల్గా. అందుకే అన్నాడు దేవుని నది ఎలాగుందంట? నీళ్లతో నిండి ఉంది. చాలా నీళ్లున్నాయి. ఆయనను నమ్ముకున్న వారిని ఆయన ఏం చేయాలనుకున్నాడంటే ఆ నీళ్లతో ఫుల్గా తడపాలనుకుంటున్నాడు. అప్పుడు మనిషి ఏమవుతాడు? గట్టిగా ఉన్న మనిషి ఏమేమో మెత్తగా అవుతాడు, మూర్ఖంగా ఉన్నాడేమో సాధువుగా మారుతాడు, కోపిస్తోడేమో నిదానస్తుడు అవుతాడు. ఇంకా రకరకాలుగా మీరు అనుకోండి. ఇక ఏమైపోతుంది? సెట్ అయిపోతా ఉంది. పొగుళ్ళున్న కుటుంబాలు ఏమవుతున్నాయి? అతుక్కున్నాయి. ఈర్ష్యా భావాలు, ద్వేషాలు కలవని వాళ్ళు ఏమవుతున్నారు? వాక్యం నీళ్లు పడగానే అతుక్కుంటారు. గర్విష్ఠులు, హెచ్చు తగ్గులు ఉన్న వాళ్ళు ఏమవుతున్నారు? కరిగిపోతా ఉన్నారు. దేవుడు తన నీళ్లు ఫుల్గా ఎందుకు ఇస్తాడంటే మనల్ని మంచి నేలగా చేయడానికి. అందుకే అపోస్తులు ఒక క్రమం పెట్టారు. వాళ్ళు స్వార్థ ప్రకటించిన తర్వాత 3000 మంది బాప్తిజం పొందిన తర్వాత వీళ్ళు ఏమంటారంటే, మీరు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, ప్రార్థించుట యందును, రొట్టె విరుచుట యందును ఎడతెగక ఉండాలి. ఎందుకు ఎడతెగకుండా ఇలా కలుసుకోవాలి అంటే నీళ్లు పోసుకోవడానికి, వాక్యంతో మనల్ని మనం నింపుకోవడానికి. ఒక మనిషి వాక్యంతో పూర్తిగా తడవకపోతే ఆ మనిషిలో మార్పులు రావడం అనేది అసాధ్యం. ఆ మనిషి సరిచేయబడడం అనేది అసాధ్యం. ఆ మనిషిలో ఉన్న అహంకారాలు, గర్వాలు, అయిష్టాలు, లేదా అవి ఇవి అన్నీ పోవడం అనేది అసాధ్యం. ఎప్పుడైతే దేవుని వాక్యంతో నింపబడతామో, తడిసిపోతామో, ఫుల్ అయిపోతామో అన్నీ సరిచేయబడతాయి. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగు. ఎలా అది మనల్ని వెలిగిస్తుందంటే ఫుల్గా తడపాలి. అందుకే మీరు గమనించారా? వాక్యం అలా వెళ్ళిపోయేవాళ్ళు, లేదా అలా వచ్చి అలా వెళ్ళిపోయేవాళ్ళు, అలా కాసేపు నాటి అలా వెళ్ళిపోయేవాళ్ళు
వాళ్ళ జీవితాలు ఎప్పటికీ మారవు. వాళ్ళ మార్పు రాదు, వాళ్ళ బ్రతుకుల్లో మార్పు రాదు, వారి క్రియల్లో మార్పు రాదు, వారి ఆలోచనలో మార్పు రాదు. కానీ ఏమొచ్చింది మార్పు అంటే ఆదివారం ప్రార్థనకి వెళ్ళి రావడం ఒకటే వచ్చింది. ఎందుకని? అప్పుడెప్పుడో పోసుకున్నావు నీళ్లు సరిపోతాయా? ఒక క్రైస్తవుడు ఎలా ఉండాలంటే రోజు నీళ్లు పోసుకోవాలి. మనం ఒక మొక్క అయితే కనీసం ఓ చెంచా నీళ్ళన్న రోజు పోసుకోవాలి. వారానికి ఒకసారి మొక్కకి నీళ్ళు పోస్తే ఎట్టుంటుంది? సంవత్సరానికి ఒకసారి, అది కూడా సగం పోసుకుంటే అట్ట. అప్పుడైనా వారానికి ఒకసారి నీళ్ళు దొరుకుతున్నప్పుడు వాళ్ళు ఎలా పెట్టుకోవాలి? కానీ ఫుల్గా పెట్టుకోవాలంటే ఏమి అక్కడ ఉండవు. దానికి కూడా కష్టపడాలి. పెద్ద పాదు తీసుకోవాలి. నీళ్లు నిల్వ చేసుకోవాలంటే నీకు దొరకదు రోజు అనుకుంటే పెద్ద పాదు తీసుకొని ఫుల్గా పెడితే మళ్ళీ వచ్చే వారం వరకు ఎంత కొంత తడి ఉంటుంది అక్కడ. ఎవరికినే కాదు. లేదు నేను రోజు పెట్టుకోగలను అంటే పెట్టుకో. వాక్యం వింటూ ఉండు, లేదంటే వాక్యం చదువుతూ ఉండు, వాక్యం గుర్తు చేసుకుంటూ ఉండు, విన్న వాక్యాన్ని నెమరు వేసుకుంటూ ఉండు, నీళ్లు ఊరతాయి. చప్పట్లు కొట్టండి. నీళ్లు ఊరతాయి. ఆయన మన పట్ల కలిగి ఉన్న ఉద్దేశం ఏంటంటే తడిపొదిలేయడం కాదు, మనల్ని అందరినీ ఇలా కూర్చోపెట్టి వాటర్ పోయడానికి. అందుకే ఆయన నదిలో విస్తారమైన నీళ్ళు ఉన్నాయి. ఎప్పుడైనా మబ్బులు లేని ఆకాశాన్ని చూసారా మీరు? ఎప్పుడూ నీళ్ళుండే నది అది. ఎప్పటికీ నీళ్ళుండే నది. ఈ భూమి మీద నదులన్నీ ఎండిపోతాయి కానీ అవి అండవు. ఆయన ఏం చేస్తున్నాడంటే వ్యవసాయకుడైన దేవుడు భూమి లాంటి మనలను మొదట తడిపాడు, నమ్మిన వారు. అదేగా చెప్పాడు శిష్యులకి ఏమని? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మిన వారికి బాప్తీసం ఇవ్వండి. జస్ట్ ఆ మాటలు సువార్త విని లేకపోతే ఏదో ఒక విధానంలో నువ్వు దేవుని తెలుసుకున్న తర్వాత తెలుసుకొని రక్షణ పొంది అలా ఉండిపోవడానికి కాదు, పూర్తిగా ఆయనలో తడిసిపోవాలి నువ్వు, పూర్తిగా ఆయనలో మునిగిపోవాలి నువ్వు. ఒక భక్తుడు చక్కగా పాట రాశాడు. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని నదిలాగా రమ్ము బోధక. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు సరికాదయ్యా. పాదాల కొలత సరిపోదయ్యా, మోకాళ్ళ లోతు కాదయ్యా. ఈతలో మునిగి తేలాలయ్యా, ఈతలో మునిగి తేలాలయ్యా. తేలి తేలి ఆడాలయ్యా, తేలి తేలి ఆడాలయ్యా. రండయ్యా బోధకుడా, రండయ్యా బోధకుడా, ఎండని జీవ నదిలాగా, ఎండని జీవ నదిలాగా. జీవజలమా ఆత్మనాథుడా, ఎండని జీవ నదిలాగా. ఆయన నది ఎండిపోయేది కాదు,
అందుకే ఇక్కడ ఆ మాట రాయబడింది ఏమిటంటే, ఆయన నది నీళ్లతో నిండి ఉంది. దేవుడు మనల్ని ఎందుకు పిలుచుకున్నాడంటే తన నీళ్లతో మనల్ని నింపడానికి. నింపడం వల్ల ఏం జరుగుతుంది అంటే దాన్ని మనం విన్నాం, సరిచేయబడతాం, అన్నీ సెట్ అవుతాయి. అన్నీ సెట్ అవ్వడానికి వాక్యం ఒకటే. వాక్యం అనే నీళ్లు, పరిశుద్ధాత్మ కూడా నీళ్ళకి సాదృశ్యంగా ఉన్నాడు. అది తర్వాత ఆయన తర్వాత పనిచేసేది కూడా ఈ వాక్యం ద్వారానే. ఎప్పుడైతే నీళ్లు నింపుకోవడానికి మనకు ఆశ ఉందో ఆటోమేటిక్గా తొందరగా ఈ భూమి ఏమవుతుంది, సరైపోతుంది. సరైతే ఏం జరుగుద్ది, తర్వాత సరి చేయబడుతుంది. ఇంకొక పదం కూడా ఉంది, వానజలుల చేత దానిని పదులు చేయుచున్నావు. ముందు తడిపాడు, తర్వాత నింపాడు, మూడోది ఏంటి, మళ్ళీ వానజలులు. వానజలుల చేత పదును చేయబడ్డం అంటే ఏంటి? సరే, నేను ఒకరిని అడిగా, నాకంత వ్యవసాయం మీద అవగాహన లేదు కాబట్టి. ఇవన్నీ వేసి విత్తనాలు చల్లాక నీళ్లు జిగురు జిగురుగా నేలంతా కూడా ఎలా అయిపోద్దంటే బంకలాగా చక్కగా స్మూత్గా మెత్తగా అయిపోయి ఉంటుంది. ఒకలాంటి డ్రై వాతావరణం అది 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 పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇప్పుడంటే మోటార్లు కాలువలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడున్న వ్యవసాయం వేరు, అప్పుడు జరిగిన వ్యవసాయం వేరు. ఆ రోజులు వాళ్ళు తొలకరి వాన కోసం ఎదురు చూసేవాళ్ళంట. ఆ చినుకు పడగానే విత్తనం మీద ఏదో చెక్కినట్టుగా పడేదంట చినుకు. ఆ కోతకి విత్తనం లేచి వచ్చేదంట బయటికి. అలాగ ఫలించడం ప్రారంభిస్తుంది. దేవుడు మనల్ని పిలుచుకున్న ఉద్దేశం ఏంటంటే మనల్ని చక్కగా ఫలించే భూమిలాగా చేసి ఫలభరితమైన బ్రతుకులు మనం బ్రతకాలని, జీవించాలని దేవుని ఆశ. అందుకు ఆయన దగ్గర నీళ్ళేం కొద్దుగా ఏం లేవు, విస్తారంగా నీళ్ళు ఉన్నాయి. కాబట్టి మన జీవితంలో మనం దేనిని ఎక్కువగా నింపుకోవాలంటే దేవుని వాక్యాన్ని ఎక్కువగా మనం నింపుకుంటూ ఉండాలి. చూడండి, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యము కలగ చేయుచున్నావు. నీవు భూమిని అట్లు సిద్ధపరిచిన తర్వాత వారికి ధాన్యము దయచేయుచున్నావు. ఇక చివరి వచనం మనం చూస్తూ ఉంటే, అది మొలకెత్తగా నీవు దానిని ఆశీర్వదించుచున్నావు. మనం మొలకెత్తాలని దేవుడి ఆశ, మనం ఫలించాలని ఆశ, మహదైశ్వర్యము మనం కలిగి ఉండాలని దేవుని ఆశ. ఆయన వారికి ధాన్యమును దయచేయుచున్నావు. ఆ ఫలాలు మనం పొందాలని దేవుడు ఆశపడుతున్నాడు. అందుకే ఆయన మనలను వాక్యం ద్వారా తడుపుతున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఆదివారం తడుపుకుంటున్నాం, ఇంటికి చొక్క బయట చేస్తుంటే ఎండిపోతుంది. అంతేనా? మన ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందంటే ఆదివారం బ్రహ్మాండంగా విన్నాం, తర్వాత ఒక్కడు కూడా గుర్తున్నట్లే. అంటే ఏమైపోయినది, ఒకసారి కరెంటు పోతే ఇక్కడ తడిసిపోతాం అందరం, ఇంటికి వెళ్ళే లోపల ఏమైపోద్ది, చొక్కా ఆరిపోద్ది. కాదు, నీ హృదయంలో పడ్డ ఈ విత్తనం నీళ్ల వలె ఊరాలి. అది ఊరాలి అంటే నీ నాలుక కింద లాలాజలం ఊరినట్టుగా నీ మనసులో దేవుని వాక్యం ఊరాలి. అంటే అదేం చేయాలి, మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందుకే నేను చెప్పాను, పోయిన వారం ఏం చెప్పాను, ఎవరైనా చెప్తారు, ఒకళ్ళు ఏదో చెప్పారు కొంతమంది, మంచిది, సంతోషం. అందరూ చెప్పగలగాలి. అప్పుడు ఈ వారం అంతా ఆ వాక్యం నీలో బ్రతికుంది, ఊరతానే ఉంది, ఎండిపోలేదు. ఆ గింజ బతికే ఉంది, ఆ విత్తనం బతికే ఉంది. అది బతికుంటే
చూడండి మూడవది ఏం జరుగుతుందో తెలుసా? వాన జల్లు దేనికి సాదృశ్యంగా ఉందో చెప్తాను. మొదట ఆయన భూమిని తడిపింది సువార్త అనుకున్నాం కదా. రెండవది బాగా నీళ్లు పెట్టాడు సంఘంలో, ఇలా సహవాసంలో కలుసుకొని ప్రతి వారం మనం లేకపోతే ఇంక మిగిలినటువంటి కూటాల్లో వాక్యం వినడం ద్వారా. మూడవది వానజల్లు దేనికి సాదృశ్యంగా ఉందంటే అప్పుడప్పుడు జరిగే కొన్ని స్పెషల్ ప్రేయర్స్. బహుశా దాన్ని సువార్త కూటాలు అనుకోండి, సువార్త కూటాల ద్వారా వినబడే మాటలు అనుకోండి. అవి ఎలాంటివి అంటే అప్పుడప్పుడు పడతాయి వాన, పడిన ఏం చేస్తుందంటే ఇది కస్సమని చెక్కేస్తుంది. అక్కడ ఆ మాట బలి రాశారు నాకు. అసలు అది ఎలాగుందంటే వాన చెల్లుల చేత దానిని ఏమంటే చెప్పరే వదులు. అది కూటాల ద్వారా ఎవరితోన్నా మాట్లాడవచ్చు, లేకపోతే బైబిల్ స్టడీ లాగా మనం స్టడీ చేస్తున్నప్పుడన్నా మాట్లాడవచ్చు, మాట్లాడేది దేవుడే కాబట్టి. లేకపోతే కొన్ని ఉపవాస ప్రార్థనలో దేవుడు మాట్లాడవచ్చు, లేకపోతే ఎవరో ఒకరు కొంతమంది ప్రత్యేకమైన వ్యక్తులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు మాట్లాడవచ్చు. ఎప్పుడు నేనే మాట్లాడినా మీకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ రోజు తినే సాంబారేగా అనిపిస్తుంది. అంతేనా? మీరు ఎంత వెరైటీగా వండి పెట్టినా అట్లాగే సాంబారేగా. ఏమయ్యా ఉప్పు వేసావు ఒకసారి, అదేదో పౌడర్ వేసావు, ఇవదేదో మసాలా వేసావు, ఏదేసావు సాంబారేగా. నేను సాధ్యమైనంత వరకు ఇంకా కొత్తతనం వెతుకుతూనే ఉంటాను. అయినా కొంతమందికి ఏముందలేండి, ఎంత వేసిన సాంబార్ వేసా, మొక్క ఏమైనా వేసారా, ఈసారి మిరియాల పొడి ఎక్కువ వేసేయాలి, కారం ఎక్కువ వేసి పడేయాలి, సాంబారేగా అని ఏడుస్తూ వెళ్తారు. ఇప్పుడు కళ్ళోటి నీళ్ళు రావాలి, వస్తాయి కొన్ని సమయాల్లో. దేవుడు అలాగా ఆ పడే వాన చినుకు పడే సమయానికి ఇది నీళ్లతో నిండి సరిచేయబడి రెడీగా ఉంటే అది పడంగానే నెక్స్ట్ జరిగేది ఏంటో తెలుసా? మొలకెత్తడం. మొలకెత్తగానే ఆయన చేసే వెంటనే ఆయన చేయడానికి రెడీగా ఉన్న ఆయన ఆలోచన ఏంటంటే అది మొలకెత్తగా నీవు దానిని, చెప్పండి అందరూ ఆ మాట, అది మొలకెత్తగా నీవు దానిని చూసి చెప్పండి సార్ బైబిల్. నీవు దానిని ఇంత రెడీగా ఉన్నాడు ఆయన. ఏది తోటాలు దిగినా ఎవరు కదలరే, కొన్నిసార్లు తోటాలు దిప్పుతున్నా, బడిసెలతో పొడుస్తున్నా ఈ బడిసెలు ఎటు చూడలేదు అని వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటో తెలుసా? నీళ్లు నిండలేదు, కొరతగా ఉంది, కొన్ని గరుకులు అలాగే ఉన్నాయి, కొన్ని క్రాకలు అలాగే ఉన్నాయి, కొన్ని ఎత్తు పొలాలు అలాగే ఉన్నాయి, కొన్ని చోట్ల మట్టి గట్టిగానే ఉంది. దేవుడు అనుకున్నంత మెత్తగా నేల. కొన్నిసార్లు నాకు పొలాలు చూస్తూ ఉంటే ఎలా అనిపిస్తుంది అంటే ఇలా ఇలా కావాలని ఇలా వంగి చూస్తాను. ఎందుకంటే ఇప్పుడంటే ట్రాక్టర్ వచ్చేసింది కదా, ఈ నీళ్లు బాగా పెట్టిన తర్వాత కొద్దిగా ఒకసారి ట్రాక్టర్ పళ్ళు లాగా ఉంటాయి, ఇట్లా లాగి వదిలేస్తే ఇలా చూస్తే పొలం అంతా లెవ్వులుగా కనపడుతున్నట్టు ఉంటుంది నాకు. మెత్తగా అలా చక్కగా స్మూత్గా బల్లపరిచినట్టుగా మరి సమానంగా కనబడుతుంది. అక్కడక్కడ గడ్డలు అలాగేం కనపడు, చక్కగా స్మూత్గా మెత్తగా. ఇంకా నేను కొంతమంది చూస్తాను కొన్నిసార్లు ఆ మెత్తటి మట్టిలోనే తిరుగుతూ ఏదో ఏరతారు చెత్తలాగా, ఆ చెత్త ఏదేదో కొద్దిగా ఏరుతూ ఉంటారు. అప్పుడు అనిపిస్తుంది ఇంకా పేస్ట్ లాగా అయిపోతూ ఉంటుంది నేల. అవునా? అంటే నేను దిగితే తెలుస్తుంది, మీకే తెలియాలి, అది పేస్ట్ లాగా అయిపోద్ది అది. ఎస్, ఆయన విత్తనం నువ్వు పట్టుకోవాలంటే నీ మనసు ఎలా అయిపోవాలి? దేవుడు ఎలాంటి వాడంటే రాయి లాంటి మనసును మెత్తటి మాంసపు హృదయముగా మార్చడానికి చూసే దేవుడు. కఠినమైన మనసును మాంసపు మనసుగా చేయడానికి చూసే దేవుడు. ఎందుకు వచ్చింది ఇదంతా? ఈ నీళ్ళు ఎందుకు, ఆ తడపడం ఎందుకు, నీళ్లతో నింపడం ఎందుకు, వానెందుకు, ఏంటి అంటే నువ్వు ఫలించాలి, నువ్వు బ్రతకాలి. ఏం చేద్దామని? ఆశీర్వదిద్దామని నేను రెడీగా ఉన్నాను. నిన్ను ఆశీర్వదించడానికి నేను రెడీగా ఉన్నాను. అలా ఇలా కాదంట. ఏమండి?
ఎలాగో చెప్పాడు ముందు, నీవు భూమిని దర్శించి దాన్ని తడుపుచున్నావు, దానికి మహదైశ్వర్యమును కలగజేయుచున్నావు, వారికి ధాన్యమును దయచేయుచున్నావు. మనం అందుకే ప్రార్థన చేసుకోవాలి, ప్రభా నన్ను బాగా తడుపు. కొన్ని చోట్ల సరిగ్గా తడవల, పిల్లలు సరిగ్గా స్నానం చేసి రాకపోతే ఎలాగుంటో చెప్పండి. కొంతమంది పిల్లలు కాలు కడుక్కురమ్మంటే శుభ్రం ఎదరగడుగుతారు వెనకాల. స్నానం చేసిరా అంటే చెవుడు ఏముంటుంది చెప్పాలి. వెళ్ళావుగా, ఇంకో చొమ్ము తీసి చెవుగా కొట్టుకుంటే అది కూడా పోయేదిగా, అంత కంగారేంటి? ఇప్పుడు అర్జెంటుగా నువ్వు బాత్రూమ్ నుంచి బయటకు సంతకాలం పెట్టాలి, ఆఫీసులోకి వెళ్తాకి ఒక 2 నిమిషాలు ఉంటే సూపర్గా నీళ్ళు ఇటు ఇటు కొట్టుకొని రావచ్చుగా. అంత గాబరా అయిపోయింది. ఏంటో గాబరా, ఏ వినేతనమో తెలియదు. హల్లెలూయా అంటున్నావు, ఆమేన్ అంటున్నావు, చదివే అతను చెప్పి అతను వినే అతను అయిపోతుంది అంతే. అందుకే పేతురు గారు ఆ పత్రికల్లో ఒక మాట ఉంటుంది, ఆయన మనలను ఉదక స్నానము చేయించెను అని. దేవుడు మనల్ని ఏం చేయించాలనుకున్నాడంటే స్నానము చేయించాలనుకున్నాడు. నువ్వు అనుకున్న నీళ్లు ఎప్పుడు దొరకపోవచ్చు, గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి కొన్ని నదులు ఎండిపోతే నీళ్లు దొరకవు. దేవుని నది ఎండిపోయేది కాదు, గతించిపోయేది కూడా కాదు ఆ విత్తనం. ఒక మాట ఉంటాడు, ఆకాశము భూమి గతించినను నా మాట. కాబట్టి ఆశ కలిగి మనందాం. ఇంకా మనలో సరిగ్గా నీళ్లు సరిపోకపోతే పోసుకోవడానికి ప్రయత్నం చేద్దాం, నీళ్లు పోసుకుందాం, వాక్యంతో నింపబడదాం, వాక్యంలో మనం నిండిపోదాం, మునిగిపోదాం. నేను చెప్తున్నాను, మునగకపోతే పొలం అది కదా మనకు అర్థం కావడానికి అలా రాశాడు ఆయన. అది మునగకపోతే సెట్ అవ్వదు, అది మునగకపోతే పగుళ్ళు అతుక్కోవు, అది మునగకపోతే చిన్న చిన్న గడ్డలు కరగవు, అది మునగకపోతే గట్టి నేల మెత్తగా అవ్వదు, అది మునగకపోతే సదునుగా ఉండదు. మనం కూడా అంతే, దేవుని వాక్యంతో మునగకపోతే సదును చేయబడం. అప్పుడు ఆ గింజను ఈ జిగురు మట్టి పట్టుకోవడం కష్టం. మన మనసు తిప్పుకుందాం, ప్రభు వైపుకి తిప్పుకుందాం. ప్రభా నీ వాక్యం చూస్తే నేను మునగాలయ్యా. మీకు అర్థమవుతుందా? దేవుని ఈ మొత్తంలో, ఈ 2 వచనాల్లో, ఈ మొత్తంలో మీకు దేవుడు ఏమనుకున్నాడు అసలు మన గురించి చెప్పండి. మీరు ఒక మాట మీరు చెప్పండి, ఏమనుకున్నాడని అర్థమవుతుంది. ఏంటి అసలు ఆయన గొడవ ఏంటి, ఆయన ఉద్దేశం ఏంటి, దేనికి అమ్మా? కాదు, మనం ఆశీర్వదించబడాలని, మనం మహదైశ్వర్యం కలిగిన వారుగా ఉండాలని, మన జీవితంలో మన ఇంట్లో ధాన్యం సమృద్ధిగా ఉండాలని ఇంత కష్టపడుతున్నాడు ఆయన. ఇదంతా ఎందుకంటే మన కోసమే, మనం దీవించబడ్డానికి. అదేదో ఇప్పుడు పుట్టిన ఆలోచనే కాదు ఆయనకి, అస్సలు మొదట ఆలోచనే అది. మనిషిని చేసినప్పుడు ఆయన ఆలోచించిందే మొట్టమొదటిగా అదే అన్నాడు ఆదాము అవ్వలతో. ఏం చెప్పాడు? మీరు వెళ్ళి ఫలించి భూమిని నిండించి దాన్ని లోపరుచుకొని ఏలమన్నాడు. పాపం ఆయన ఆలోచనే ఫస్ట్ ఆలోచన అది పక్కెళ్ళిపోయింది. అలానే ఆయన ఆగిపోయాడా? మళ్ళీ తడపాలని చూస్తున్నాడు, మరలా నింపాలని చూస్తున్నాడు, మరలా సదును చేయాలని చూస్తున్నాడు, మరలా ఫలించడం కొరకు వాన పంపాలని చూస్తున్నాడు, మరలా అది పడిన వెంటనే ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్న దేవుడు. ఎందుకయ్యా అంటే నువ్వు ఫలించాలి. ఎందుకయ్యా అంటే నీ కొట్లలో ధాన్యం ఉండాలి. ఎందుకయ్యా అంటే నీవు మహదైశ్వర్యము కలిగి ఉండాలి. ఇది దేవుడు కన్నకాలం. ఇలా కూడా మనం దేవుని అర్థం చేసుకుందాం. చాలామంది ఈ కోణంలో దేవుని ఆశ తీర్చట్ల.
ఏదో రకంగా నమ్ముకున్నామండి, ప్రభు నమ్ముకున్నందుకు శ్రమలేనండి, ప్రభు నమ్ముకున్నాక శ్రమలు ఎట్టగొట్ట అనుభవించేసి పరలోకి వెళ్ళిపోతామండి, ఎట్టగొట్ట ఇక్కడ అట్ట తిరిగేసేసి అక్కడ చేరుకుంటామండి. అదేనా దేవుడు ఆశ ఏంటి? కేవలం నువ్వు పరిశుద్ధంగా మారిపోతే చాలా. దేవుడు ఆశ ఏంటి? నువ్వు రక్షింపబడతావు చాలా. దేవుడు ఆశ ఏంటి? నా పిల్లలు నా సాక్షులుగా భూమి మీద వెలగాలి. ఆయన ఆశ నా పిల్లలు ఫలించాలి, వీళ్ళు ఫలిస్తూ చూడాలి. అందరూ మనం ఫలించటం ద్వారా ఆయన ఆశ తీరుతుంది. న్యాయంగా మీరు ఆలోచించండి, మన పిల్లలు ఫలించటం ద్వారా మన సంతోషమే కాదా? సింపుల్. మనం ఫలించాలని మన పరమ తండ్రి మన కోసం ఆశతో ఉన్నాడు. మనం ఎదగాలని మన పరమ తండ్రి ఆశతో ఉన్నాడు. మనం ఎందుకు ఎదగలేకపోతున్నాం అనేది మనకే అర్థం కావాలి. నువ్వు ఎలా తడుసు వెళ్తున్నావు? ఎలా నీళ్లు తాగెళ్తున్నావు? అసలు నీకు దాహం ఉందా? డాక్టర్లు అడిగితే చెప్తారు ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలంటే ఆర్ఆర్గా నీళ్ళు ఎక్కువ తాగమని. తాగిపోతే ఏమవుతుంది? హెచ్పి గ్యాసు, ఎల్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు వస్తుంది. అంతేనా? అది కూడా గ్యాసేగా. ఏది వచ్చినా ఎవరికి చెడు? మరి అయితే డాక్టర్ మంచి చెప్తున్నాడు, దేవుడు కూడా చెప్తున్నాడు నువ్వు తడవాలి. ఆశ ఉండాలి కదా మనకి, ఫలించడం. చూడండి, మనం బాగా ఉంటే, మంచిగా ఉంటే దేవుడు సంతోషపడిపోతాడు. ఆ ఒక్క విషయం అనుకోకండి. మనం ఫలించడం కూడా ఆయన కోరిక తీర్చడమే. మనం అభివృద్ధి చెందడం కూడా ఆయన కోరిక తీర్చడమే. మన పిల్లలు ఎదగడం కూడా మనం ఆయన కోరిక తీర్చడమే. అందుకే మనం ప్రార్థించాలి, ప్రభువా నీ కొరకు నేను పూర్తిగా తడవాలయ్యా, నీ నామ మహిమ కొరకు నేను ఫలించాలయ్యా, నీ కీర్తి ప్రఖ్యాతుల కొరకు నేను వృద్ధి చెందాలయ్యా. నా కోసం కాదయ్యా, నీ కోసం, నీకు మహిమ తెచ్చే ఒక గొప్ప జీవితం నేను జీవించాలయ్యా. ఇలా మన ప్రార్థనలు మారునుగాక. మన వైపుకు తిప్పుకోకుండా ఆయన వైపుకు తిప్పి మనం ప్రార్థన చేద్దాం. నీ కొరకయ్యా, నీ కొరకయ్యా, నీ కొరకయ్యా. ఆ రోజు నుంచి ఆశపడుతున్న దేవుడు ఈ రోజుకి ఎదురు చూస్తున్నాడు మన జీవితాల్లో ఫలభరితమైన జీవితం కొరకు. ఎందుకు అందరూ కూడా అలాగా ఎందుకు ఉండిపోతున్నామంటే మనకు మనం సర్దు చెప్పుకుంటున్నాం. నిశ్చయంగా నీ రెక్కల కష్టార్జితో నువ్వు తింటావు అన్నాడు. అది కూడా ఆయన ఆశీర్వాదమే. ఫలించాలి. సో ఫలించాలన్న మనసు మీలో ఉంటే మీకు ఇది అర్థం కావాలి. దాని కొరకు మీరు ఏం చేయాలి? పూర్తిగా వాక్యం అనే నీళ్లతో మునగాలి, నానాలి. నువ్వు మునిగి నానితేనే పొగులుతాయి, కొన్ని గడ్డలు సరిచేయబడతాయి, అతుక్కుంటాయి, మెత్తగా ఉంటుంది. దేవుని వాక్యం చక్కగా నీలో దిగడానికి, పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. అంతే మన పని. తర్వాత ఆయన చేసే పని ఏంటంటే వానజల్లుని పంపిస్తాడు. అది దాని మీద షార్ప్గా తగ్గొడుతుంది, అక్కడి నుంచి మొలుస్తుంది. అది కనబడగానే నెక్స్ట్ ఈయన ఏం చేస్తున్నాడంటే ప్రొటెక్షన్, ఆశీర్వదిస్తున్నాడు. కనబడకుండా ఆశీర్వాదం రాదు. నీలో విశ్వాసం కనబడకుండా నువ్వు ఆశీర్వదించబడలేవు. నీలో భక్తి కనబడకుండా నువ్వు ఆశీర్వాదం మనం పొందలేవు. మనలో యథార్థత కనబడకుండా మనం ఆశీర్వదించబడలేము. మనలో నీతి కనబడకుండా మనం ఆశీర్వదించబడలేము. మనలో మంచి అనేది బయటికి రాకపోతే మనం ఆశీర్వదించబడలేము. కాబట్టి మనం ఏం పోసుకోవాలి? ఈరోజు వాటర్ పోసుకోవాలి. అయిపోతే అని బాధపడమాకండి. ఆయన దగ్గర విస్తారమైన జలం ఉంది, ఎన్నటికి అది. అందుకే ఆ భక్తుడు రాశాడు, అది ఏ నది అంటే ఎండని నది. అది ఏం నది అంటే ఎండని నదిలాగా వస్తాడు ఆయన, ఎండిపోయే నదిలాగా నాడు. సీజన్కి వచ్చేవాడు కాదు. అర్ధరాత్రి నువ్వు లేచి నింపుకోవాలనుకున్న నీళ్లు పంపుతూ ఉంటాడు.
కాబట్టి మన పాదాల కొలత సరిపోద్ది అనుకోకండి, మోకాళ్ళ లోతు సరిపోద్ది అనుకోకండి. పూర్తిగా ఆయనలో మునగాలి అని అనుకోండి. ఎవరు నా యందు ఉంటారో, ఎవని యందు నా మాటలు ఉండునో వారు ఏది అడిగినను అది వారికి ఇస్తాను. అవి ఉండడం అంటే అది ఎలా ఉంటుందంటే మెత్తగా ఉన్న భూమిలోనే పట్టుకొని ఉంటుంది. దేవుని వాక్యం ఈరోజు మిమ్మల్ని అందరినీ పట్టుకొనుగాక, మనందరినీ తడుపునుగాక, నింపుకోవడానికి ఆశ పుట్టించునుగాక. ప్రతిదినము వాక్యమును నెమర వేసుకుని మనలో జీవజల ఊటలను మనం తవ్వుకుందుముగాక. అవి మనలోంచి ఉబుకునుగాక, సమస్తమును సరిచేయునుగాక. ఆయన వాక్కనే వర్షం పడ్డప్పుడు విత్తనాన్ని పట్టుకొనుగాక. ఆయన ఆశీర్వాదములు అనుభవించుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా గట్టిగా చప్పట్లు కొట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. పాదాల కొలత సరి